దేవునికి స్తోత్రం. ఈరోజు సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి గ్రంథం 6:6. ప్రియా సత్య స్వరూపకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుని కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీ కుటుంబ సంపూర్ణమైన కార్యాబ్దిని ప్రభు జరిగించి సమాధానంతో నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని చూచున్న గొప్ప దేవుడే, గొప్ప ప్రతిఫలం ఇచ్చే మహిమాస్వరూపుడు. కనుక మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ప్రభుని ప్రార్థించండి, ప్రభుని మహింపరచండి. ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయండి. దేవునికి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన పరిపూర్ణమైన కార్యాభివృద్ధిని మనకు జరిగిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన దినాల్లో చాలామంది వేషధారులుగా ఉన్నారు. వారు వ్యర్థమైన మాటలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. మనుషుల ఎదుట భక్తిపరుల వల్లే కనబడవలని వారు కోరుకున్నారు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుట, ప్రార్థించుట వారికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, అందువల్ల ప్రభు ప్రార్థన గురించి వారికి బోధించవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, నేడు మనం ప్రార్థనావీరులమై తీరవలసిందే. ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితం యొక్క గొప్ప స్తంభముగా ఉన్నది. అది స్థిరముగా ఉన్నప్పుడే మన జీవితమందు భారమును మోయగలం. చింత, కన్నీరు, ఆవేదన మన మీద దాడి చేసినప్పుడు మనము జయించగలదు. కృతజ్ఞతాస్తుతులతో జయించి ప్రార్థించగలదు. ప్రార్థనా వేళ పరలోకము భూలోకము యాగమగు గడిగా ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించండి, గొప్ప ప్రతిఫలం మీరు పొందగలరు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమని ప్రభు అంటున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సంపూర్ణమైనటువంటి కృపను మన మీద అనుగ్రహించగల గొప్ప దేవుడు. ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితం యొక్క గొప్ప స్తంభము. మన జీవితంలో ప్రియులారా, ప్రార్థన ద్వారా మాత్రమే సంపూర్ణత కలుగుతున్నది. దేనిని గూర్చియో చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రతి విన్నపాలు దేవాది దేవుడికి మనసారా తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవదేవుని యొక్క శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ యేసుక్రీస్తు ప్రభువు వారి వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలుండని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనం ప్రార్థించిన కొలది ఆత్మస్వరూపకు దేవుడు మనలను సర్వసత్యంలోనికి నడిపించగల గొప్ప దేవుడు. ఆయన మనలను మనం ఓదార్చుకుని గడియ ప్రార్థన వేళయే. ఆయన హస్తము మన కన్నీటిని తుడిచి మనలను బలపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఆయన ప్రసన్నత మనకు సహాయము చేయుచున్నది. ఆత్మ సంబంధమైన జీవితమందు సంరక్షణ, బలము, ఐక్యత కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన దేవుని తట్టు మన కన్నులు ఎత్తుదాం. నాకు సహాయం ఆయన వద్ద నుండి వచ్చునని దావీదు చెప్పుచున్నాడు. అంతేకాదు, మన దేవుడైన యెహోవా మనలను కన్నుంచే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని కరుణించే గొప్ప దేవుడే. మనకి జయ విజయాలు అనుగ్రహించగల విజయసారథి మన ప్రభు. మనల్ని విడువని ఎడబాయని గొప్ప దేవుడు. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, సత్తా కలిగిన దేవుడు, సర్వోన్నతుడు, సమస్తమైన కార్యములకు కార్యసాధకుడు ఆయనే. ఆ దేవాది దేవుడికి మీరు మనసారా ప్రార్థించండి. నిన్ను ఆనంద తైలంతో అభిషేకించుటకు, నీకు నాకు స్తుతి వస్త్రం ధరింపచేయుటకు ఆ మహిమాస్వరూపుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మహోన్నతుడికి, ఆ సర్వోన్నతుడికి, సమర్థుడికి, శక్తిమంతుడికి మనసారా ఆయనకి ప్రార్థించి ఆయనకు గొప్ప దీవులు మనం పొందుదాం. ఆయన కృపతో మనం నింపబడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమర్థుడా, శక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. న్యాయాధిపతి,
ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి అందరి అక్కర్ల అవసరాలు తీర్చి సమాధానపరచండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. జయమివ్వండి, విజయమివ్వండి. ఒక్కరిని దాటిపోద్దు నాయన. అందరికీ నీ మేలు దయచేయండి, మీ మేలుతో తృప్తిపరచండి. దేవదేవా, మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకందరికీ సమృద్ధిగా దయచేయమని మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి జయమిమ్మని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వోన్నతులైన దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభు మీకు తోడేయండి, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.